Hi guys, welcome to Akhil's School Coding YouTube channel, and today our topic is print statement. మన జావా కోడ్లో ఒక స్టేట్మెంట్ని ఎలా ప్రింట్ చేయాలో ఈరోజు తెలుసుకుందాం. అండ్ దిస్ ఈజ్ అవర్ ప్రింట్ స్టేట్మెంట్ కోడింగ్. మనం ప్రీవియస్ వీడియోలో చూసినట్టు క్లాస్ అండ్ మెథడ్ గురించి ఆల్రెడీ మనకి తెలుసు. బట్ ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ ఒకటి ఎలా ప్రింట్ చేయాలి ఒక లైన్ని అనేది ఈ వీడియో చూద్దాం. system.out.println ఇక్కడ ln అనేది నెక్స్ట్ లైన్ ఇండికేట్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ ఆప్షనల్, మన ఇష్టం. ప్రింట్ ln తర్వాత స్ట్రింగ్స్లో మనం ఏం రాస్తే అది ప్రింట్ అవుతుంది. స్ట్రింగ్స్లో అప్పుడు రాయాల్సిన మ్యాటర్ కూడా మన ఇష్టం. ఇక్కడ నేను ఎలాగైతే సబ్స్క్రైబ్ కూల్ కోడింగ్ యూట్యూబ్ ఛానల్ రాశానో అక్కడ మన ఇష్టం. ప్రింట్ స్టేట్మెంట్ ఇక్కడ మన స్టేట్మెంట్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేసామంటే, ప్రింట్ స్టేట్మెంట్లో స్టేట్మెంట్ అంటే ఏంటి, స్టేట్మెంట్ అనే వర్డ్ని ఇండికేట్ చేస్తుంది. ప్రింట్ స్టేట్మెంట్ అని ఎందుకు అంటున్నాం, స్టేట్మెంట్ అంటే ఏంటి, స్టేట్మెంట్ అనేది ఒక లైన్ రిఫరెన్స్ ఇండికేట్ చేస్తుంది. మనం కోడింగ్లో రాసే ప్రతి ఒక్క లైన్ని మన స్టేట్మెంట్స్ అంటాం. మనం ఇక్కడ సింగిల్ లైన్ రాసాం అంటే మనం ఇది సింగిల్ స్టేట్మెంట్ ప్రింట్ ln. ఇప్పుడు మీకు అవుట్పుట్ చూపిస్తాను చూడండి రన్ చేసి. అండ్ దిస్ ఇస్ అవర్ ఫైనల్ అవుట్పుట్ ఫర్ అవర్ ప్రింట్ స్టేట్మెంట్ కోడింగ్. నెక్స్ట్ వీడియోలో మనం కామెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం జావాలో. Thanks for watching my video, and please like, share and subscribe the Cool Coding YouTube channel, and please activate the bell icon to reach our videos. Hi guys, welcome to Akhil's School Coding YouTube channel, and today our topic is print statement. మన జావా కోడ్లో ఒక స్టేట్మెంట్ని ఎలా ప్రింట్ చేయాలో ఈరోజు తెలుసుకుందాం. అండ్ దిస్ ఈజ్ అవర్ ప్రింట్ స్టేట్మెంట్ కోడింగ్. మనం ప్రీవియస్ వీడియోలో చూసినట్టు క్లాస్ అండ్ మెథడ్ గురించి ఆల్రెడీ మనకి తెలుసు. బట్ ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ ఒకటి ఎలా ప్రింట్ చేయాలి ఒక లైన్ని అనేది ఈ వీడియో చూద్దాం. system.out.println ఇక్కడ ln అనేది నెక్స్ట్ లైన్ ఇండికేట్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ ఆప్షనల్, మన ఇష్టం. ప్రింట్ ln తర్వాత స్ట్రింగ్స్లో మనం ఏం రాస్తే అది ప్రింట్ అవుతుంది. స్ట్రింగ్స్లో అప్పుడు రాయాల్సిన మ్యాటర్ కూడా మన ఇష్టం. ఇక్కడ నేను ఎలాగైతే సబ్స్క్రైబ్ కూల్ కోడింగ్ యూట్యూబ్ ఛానల్ రాశానో అక్కడ మన ఇష్టం. ప్రింట్ స్టేట్మెంట్ ఇక్కడ మన స్టేట్మెంట్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేసామంటే, ప్రింట్ స్టేట్మెంట్లో స్టేట్మెంట్ అంటే ఏంటి, స్టేట్మెంట్ అనే వర్డ్ని ఇండికేట్ చేస్తుంది. ప్రింట్ స్టేట్మెంట్ అని ఎందుకు అంటున్నాం, స్టేట్మెంట్ అంటే ఏంటి, స్టేట్మెంట్ అనేది ఒక లైన్ రిఫరెన్స్ ఇండికేట్ చేస్తుంది. మనం కోడింగ్లో రాసే ప్రతి ఒక్క లైన్ని మన స్టేట్మెంట్స్ అంటాం. మనం ఇక్కడ సింగిల్ లైన్ రాసాం అంటే మనం ఇది సింగిల్ స్టేట్మెంట్ ప్రింట్ ln. ఇప్పుడు మీకు అవుట్పుట్ చూపిస్తాను చూడండి రన్ చేసి. అండ్ దిస్ ఇస్ అవర్ ఫైనల్ అవుట్పుట్ ఫర్ అవర్ ప్రింట్ స్టేట్మెంట్ కోడింగ్. నెక్స్ట్ వీడియోలో మనం కామెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం జావాలో. Thanks for watching my video, and please like, share and subscribe the Cool Coding YouTube channel, and please activate the bell icon to reach our videos.